హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. నేను మీ కిరణ్. అండ్ ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ మొదటి మ్యాచ్లో అయితే సన్ రైజ్ హైదరాబాద్ కేకేఆర్ ఎంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతుందని మనం వెయిట్ చేసాం. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ ఈ సీజన్లో కొన్ని అద్భుతమైన మ్యాచ్లు ఆడింది. అద్భుతమైన మ్యాచ్లు అనే కన్నా మీరు ప్రతి మ్యాచ్ని గమనిస్తే అభిషేక్ శర్మ, లేకపోతే ట్రావిస్ హెడ్, లేకపోతే హెన్రిచ్ క్లాసెన్ ఒకరు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పుడు మాత్రమే సన్ రైజ్ హైదరాబాద్లో అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్ ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళు కూడా ఆడడం అండ్ ఒక 250, 240, 250, 240 స్కోర్ కొట్టినప్పుడు అప్పుడు మన బౌలర్స్ దాన్ని అతి కష్టం మీద ఆపి గెలిచిన మ్యాచెస్ ఎక్కువగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే బ్యాటింగ్తోనే ఇక్కడి వరకు సన్ రైజ్ హైదరాబాద్ వచ్చింది. ఇది ఎవ్వరు కాదనలేని విషయం. సో ఆ బ్యాటింగ్లోనే ఇవాళ ఫెయిల్ అయ్యారు కంప్లీట్గా. ఇద్దరు ఓపెనర్స్ ఎవరి మీద అయితే డిపెండ్ అవుతుంటారో వాళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా ఒకరు 0కి ఒకరు 3కి అవుట్ అయ్యారు. సో మొత్తానికి వాళ్ళ కొన్ని మిస్టేక్స్ అయితే ఎస్ఆర్హెచ్లో కనిపించాయి. ఈ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీతో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్సీబీ ఫామ్లో ఉంది, అందులో టీం మారే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ చూసే ముందైతే ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇవ్వచ్చు అనుకునేవారు వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరిని చేంజ్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ యథావిధిగా టాస్ గెలిచి ఎప్పుడైనా బ్యాటింగ్ తీసుకుంటే గెలుస్తాం, బౌలింగ్ తీసుకుంటే ఓడిపోతాం అనే ఒక ప్రెషర్ కూడా ఉంది కెప్టెన్ మీద. కాబట్టి అతడు బ్యాటింగ్ తీసుకున్నాడు. బ్యాటింగ్ తీసుకున్నాక మిచెల్ స్టార్క్ అతనికి ఒక అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. 3 వికెట్లు తీశాడు. 4 ఓవర్లో 34 రన్స్ ఇచ్చి 8.5 ఎకానమీతోని 24 కోట్లు ఎందుకు పెట్టామరా బాబు ఇతనికి అని బాధపడే టైంలో ఇతనికి ఒక మంచి లైఫ్ ఇచ్చారు ఎస్ఆర్హెచ్ వాళ్ళని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు అండ్ తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. సో వీళ్ళ ఆట విధానమే అంతా. సో వీళ్ళు కొడుతూ ఉంటారు. మనకు కలిసి వచ్చిన రోజు ఒక బిగ్ స్కోర్ అవుతుంది, కలిసి రాని రోజు అవుట్ అవుతారు. సో వీళ్ళిద్దరిట్లో ఎవరైనా బాగా ఆడినట్లయితే మిగతా అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్ ఇలాంటి వాళ్ళకి కలిసి వస్తుంది. వాళ్ళు టెన్షన్ లేకుండా ఒక 12-15 బాలల్లో ఆడేస్తుంటారు. సో ఇక్కడ చాలా మీరు చూసినట్లయితే 4 డకౌట్ అయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఒక పార్ట్నర్షిప్ అవుతుంది అనుకున్న టైంలో ఎవరో ఒకరు అవుట్ కావడం జరుగుతూ పోయింది. అండ్ మొత్తానికి మీరు చూసినట్లయితే బ్యాటింగ్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడింది ఎస్ఆర్హెచ్. రాహుల్ త్రిపాఠి గురించి చెప్పుకోవాలి. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 55 రన్స్, 35 బాల్స్లో 7 4లు, 1 6లు. అండ్ అదేవిధంగా హెన్రిచ్ క్లాసెన్ బాగానే ఆడాడు. 32 రన్స్, 21 బాల్స్లో 3 4లు, 1 6. సో మొత్తానికి వీళ్ళిద్దరు 200 దాటిస్తారు అనే లోపు మళ్ళీ ఒక వికెట్. సో మీరు చూస్తే కేకేఆర్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు ఫాస్ట్ బౌలర్స్ అయినటువంటి హర్షిత్ రాణా, వైభవ్, స్టార్క్ అండ్ ఇటు స్పిన్నర్స్ అయిన వరుణ్ చక్రవర్తి అండ్ అదేవిధంగా నారాయణ్. సో వీళ్ళ బౌలింగ్ తిరుగులేదని చెప్పొచ్చు. వీళ్ళు టాప్లో ఉన్నారంటే ఊరికే లేరు. వీళ్ళ బ్యాటింగ్, బౌలింగ్ రెండు నిలకడగా ఆడుతున్నారు. ఎస్ఆర్హెచ్లో 2 ఓపెనర్స్ ఆడినప్పుడు మాత్రమే ఆడడం, గెలవడం కాదు. నిజం చెప్పాలంటే ఈ వినికి కేకేఆర్ ఇవాళ డిజర్వే అనిపించింది. అండ్ ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ చాలా చెండాలంగా ఉంది. ఫీల్డింగ్ మీరు చూసినట్లయితే సో అన్ని డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఎస్ఆర్హెచ్ని కేకేఆర్ అయితే ఓడించింది ఇవాళ. అండ్ బ్యాటింగ్లో మీరు చూస్తే 4 డకౌట్ అయ్యారు. ఒకటి ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు అండ్ షాబాద్ అహ్మద్ డకౌట్ అయ్యాడు. శాన్వీర్ సింగ్ని ఎందుకు తీసుకుంటారు అంటే ఇతడు ఒక మంచి ఫీల్డర్ అని మాత్రమే మనం చెప్పుకోవచ్చు. కానీ బ్యాటింగ్ లేదు, బౌలింగ్ లేదు. సో ఇతను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. జస్ట్ 1 బాల్ ఇతడు ఎస్ఆర్హెచ్ తరపున వేస్ట్ చేసి అవుట్ అయ్యాడు అంతే. అండ్ భువనేశ్వర్ కుమార్ యథావిధిగా ఎప్పుడు బ్యాటింగ్లో రాణించాడు కాబట్టి అతడు కూడా అవుట్ కావడం జరిగింది. అండ్ ఈ టైంలో 120, 130కే ఆల్అవుట్ కూడా అవుతుంది అనిపించింది. కానీ కెప్టెన్ కమిన్స్ 30 రన్స్ కొట్టాడు. 24 బాల్స్లో 2 4లు, 2 6లు. సో ఇక్కడ లక్ కూడా తోడైంది కొన్నిసార్లు. అండ్ మొత్తానికైతే కింద మీద పడి 159 రన్స్ అయితే కొట్టారు రాహుల్ త్రిపాఠి. హెన్రిచ్ క్లాసెన్ మాత్రమే ఒక బిగ్ స్కోర్ చేస్తారు అనిపించేలా ఫీల్ వచ్చేలా చేశారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అండ్ ముఖ్యంగా బ్యాటింగ్లో చాలా డిజాస్టర్ అయితే అబ్దుల్ సమద్. ఎప్పుడైతే ఓపెనర్స్ ఆడి ఒక 170, 180 స్కోర్ ఉన్నప్పుడు ఇతడు కూడా ఒక చేయి వేస్తాడు తప్ప టీం కష్టాల్లో ఉన్నప్పుడు లాగడం అయితే అబ్దుల్ సమద్ నుంచి లేదని నేను చాలా వీడియోలో చెప్పాను. ఇవాళ అతను ఇదే ప్రూవ్ చేశాడు. సో ఒక ఇంపాక్ట్ ప్లేయర్ని అయితే వేస్ట్ చేశారు ఈ మ్యాచ్లో. శాన్వీర్ సింగ్ చూసినా కూడా ఇతడు ఒక హిట్టింగ్ చేస్తాడు, ఇతడు బ్యాటింగ్ చేస్తాడని అనిపించట్లేదు. ఇతని జస్ట్ ఒక సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా తీసుకొచ్చినా సరిపోతుంది. ఎందుకంటే ఫీల్డింగ్ మాత్రమే బాగా చేస్తాడు. ఇతడు ఒక బ్యాట్స్మెన్గా అయితే నాకు కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఇంకొక డిజాస్టర్ ఏంటంటే విజయకాంత్ని తీసుకోవడం. గ్లెన్ ఫిలిప్ లాంటి అద్భుతమైనటువంటి T20 ప్లేయర్ అండ్ ఒక ఆఫ్ స్పిన్నర్ని పెట్టుకొని విజయకాంత్కు వీళ్ళు ఛాన్స్లు ఇస్తూ పోతున్నారు. అతడు 2 ఓవర్లో 22 రన్స్ ఇచ్చాడు 11 ఎకానమీతోని. సో దీని బదులు శాన్వీర్ సింగ్ ప్లేస్లో
జాతవేద్ లేకుంటే మయాంక్ మార్కండే వాళ్ళిద్దరు కూడా లెగ్ స్పిన్నర్లే. ఇంతకంటే ఎక్కువ రన్స్ అయితే ఇవ్వరు కదా, 11, 12 ఎకానమీ కంటే ఎక్కువ రన్స్. సో తీసుకొని విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో విజయకాంత్ని పక్కన పెట్టి గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే అతడు కూడా ఒక విధ్వంసకర బ్యాట్స్మెన్. ఎస్ఆర్హెచ్ గెలిచేదే బ్యాట్స్మెన్ల వల్ల. ఇద్దరు బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు, ఓపెనర్స్ అంటే ఓడిపోతున్నారు. సో గ్లెన్ ఫిలిప్ కూడా ఉంటే 4-5 ఉన్నప్పుడు కనీసం ఒక ఇద్దరన్నా చెలరేగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవాల్టి మ్యాచ్లో అయితే కంప్లీట్గా ఫీల్డింగ్ లేదు, బ్యాటింగ్ లేదు, బౌలింగ్ లేదు, ప్లానింగ్ లేదు. సో ప్లానింగ్ కూడా పోయిందని చెప్పొచ్చు. కమిన్స్ బౌలింగ్లో కూడా చాలా రన్స్ ఇచ్చాడు, కానీ బ్యాటింగ్లో చాలా బాగా రాణించాడు. సో మొత్తానికి ఈసారి మనకు ప్లే ఆఫ్ రావడమే ఎస్ఆర్హెచ్ ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే టాప్ 2లో కంప్లీట్గా ఫినిష్ చేశారు అండ్ చాలా బాగా బ్యాట్స్మెన్ ఆడడం వల్లనే ఇంత దూరం వచ్చారు. అండ్ అదే స్కోర్ని కేకేఆర్ చూస్తే గుర్బాజ్, నారాయణ్ అండ్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ వీళ్ళందరూ పండుగ చేసుకున్నారని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ని. సో ప్రతి టీం కూడా ఎవరైనా ఫామ్లో లేని బ్యాట్స్మెన్ ఉంటే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ పడితే వాళ్ళు ఫామ్లోకి వచ్చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ భువనేశ్వర్ కుమార్ లేదు, కమిన్స్ లేదు, విజయకాంత్ లేదు, ట్రావిస్ హెడ్ అయితే ఒకటే ఓవర్లో 32 రన్స్ ఇచ్చాడు 1.4 ఓవర్లో. నటరాజన్ కాస్త బాగేశాడు అండ్ నితీష్ కుమార్ కూడా భారీగా రన్స్ ఇచ్చాడు. నటరాజన్ మాత్రం జస్ట్ 7.3 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. కేకేఆర్ బౌలర్స్లో మీరు చూస్తే వరుణ్ చక్రవర్తి వీళ్ళ విన్కు సీక్రెట్ ఇతనే. 4 ఓవర్లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అండ్ అదేవిధంగా మిచెల్ స్టార్క్ 4 ఓవర్లో 34 రన్స్ ఇచ్చి 3 వికెట్లు. సో చాలామంది కష్టాల్లో ఉన్న వారికి లైఫ్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో 4 బ్యాట్స్మెన్ డకౌట్ అయ్యారు అండ్ వచ్చే మ్యాచ్లో అయినా ఖచ్చితంగా ఈ విజయకాంత్ అనే బౌలర్ని తీసేసి, ఎందుకంటే అతను ఎలాగూ 11, 12, 10 రన్స్తో ఎకానమీతో రన్స్ ఇస్తున్నాడు, ఆ ఒక్క వికెట్ తీస్తున్నాడు అంతే. సో ఇందులో ఇవాళ ఆ వికెట్ కూడా తీయలేదు. ఇతన్ని పక్కన పెట్టి గ్లెన్ ఫిలిప్ని తీసుకొని అండ్ శాన్వీర్ సింగ్ కేవలం ఫీల్డర్గా మాత్రమే పనికొస్తాడు. అతడికి ఇప్పుడే బ్యాట్స్మెన్ అంటే చూడడానికి కూడా నమ్మే విధంగా కనిపించలేదు నాకు నిజం చెప్పాలంటే. సో ఇతడు ఇలా వచ్చాడు, అలా అవుట్ అయ్యాడు. సో ఈ వరల్డ్ క్లాస్ బౌలింగ్ అండ్ వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ కేకేఆర్కు ఉంది. వాళ్ళు ఎస్ఆర్హెచ్ను దిమ్మ తిరిగేలా ఓడించారని చెప్పక తప్పదు ఇవాళ. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో కూడా మీరు చూసినట్లయితే ఇంత మంచి ప్లేయర్ని పెట్టుకొని కోచ్ అయినా కెప్టెన్ అయినా పోయిన సీజన్లో అయినా టేబుల్లో చివరి స్థానంలో ఉన్నా కూడా కనీసం ఒక ఛాన్స్ అని ఇచ్చాడు బ్రియాన్ లారా. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్లెన్ ఫిలిప్కు ఛాన్స్ ఇవ్వద్దని మేనేజ్మెంట్ డిసైడ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. అతడు వేరే టీం కాడినా కూడా కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి అతడి కెరీర్లో చాలా మంచి పేరు వచ్చేది ఐపీఎల్లో. అండ్ నెక్స్ట్ మనం ప్లే ఆఫ్ ఇంకో ఫైనల్కు వెళ్ళాలంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీతో ఇవాళ జరిగే మ్యాచ్ విన్నర్తో ఆడాల్సి ఉంటుంది. ఆ విన్నర్ దాదాపు నాకు తెలిసి ఆర్సీబీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఫామ్లో ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ అంతా కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు, నిలకడగా బ్యాటింగ్లో అద్భుతంగా ఆడుతున్నారు. సో అలాంటి బ్యాటింగ్ ఉన్న టీం మీద ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఈ విధంగా ఉంటే మాత్రం చాలా కష్టం. సో ఎస్ఆర్హెచ్ ఆ క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ని అండ్ క్వాలిటీ స్పిన్నర్స్ని తట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఇవాళ కేకేఆర్ నిజం చెప్పాలంటే టైటిల్ ఫేవరెట్ టీం, అది డిజర్వ్ టైటిల్కి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రజెంట్గా ఎస్ఆర్హెచ్ చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇంకొక మ్యాచ్లో ఛాన్స్ రావడం ఒక విధంగా అదృష్టం అని చెప్పాలి. టాప్ 2లో ఉన్నారు కాబట్టి. అందులో ఆర్సీబీతో కనుక పడితే వాళ్ళకు సరైన బౌలర్స్ లేరు అని నేను అనుకుంటున్నాను. కానీ మన బ్యాట్స్మెన్ ఎవరికి లైఫ్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. అలాంటి మంచి ప్లేయర్స్ అయితే ఎస్ఆర్హెచ్లో ఉంటూ ఉంటారు. సో మొత్తానికి నెక్స్ట్ మ్యాచ్లో అయినా గెలవడానికి గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇదైతే ఇవాల్టి మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆల్అవుట్ అయ్యారు. బ్యాటింగ్లో ఒక దిగ్గజాల టీం అనుకున్నది కూడా ఆల్అవుట్ కావడం అంటే చాలా విచిత్రం.